శ్రీమతే రామానుజాయ నమః. మూడో పాసురానికి వచ్చాము. ఓంగి ఉలగడంద పాసురార్థం. పెరిగి లోకములను కొలిచిన ఉత్తముడైన త్రివిక్రముని తిరునామ వైభవాన్ని తెలుసుకొని స్తోత్రము చేసి వ్రత నిమిత్తముగా స్నానం చేయాలని పిలుస్తుంది ఆండాళమ్మ. ఇలా స్నానం చేసేటప్పుడు కాటకములు తొలగి నెలకు 3 వానలు కురిస్తాయి. ఏవుగా పరిచేలు పెరుగగా వాటి మధ్య చేపలు తుళ్ళి తుళ్ళి ఆడుతాయట. కలువ పువ్వులలో తుమ్మెదలు చేరి మధువానము చేసి మత్తెక్కి నిద్రపోతాయట. గోపులు కూడా కడుపు నిండి వచ్చిన గడ్డిని మేసిన కారణము చేత కుండలు కుండలుగా పాలు స్రవించుటాయట. అందుచేత తరగని సంపదలు నిండి ఉండుటాయి ఇక్కడ వ్రేపల్లిలో. ఎందుకిలా ఉండాలి? లోకక్షేమం అంటే ఈ వ్రతాన్ని అనుమతించిన పెద్దలందరూ బావుండాలి. ఈ లోకం బావుంటే, ఈ ఊరు బావుంటే మనమంతా బావుంటాము. ఈ లోకం బాలేకపోతే మనం ఎక్కడ బావుంటాము అనే భావనతో భగవంతుని కలియుటకై తమను అనుమతించిన బంధువులు సమృద్ధిని కోరుతున్నారు, లోకక్షేమాన్ని కోరుతున్నారు. ఇక ప్రశ్నోత్తరానికి వెళ్దాము. పాసురం ఓంగి ఉలగడంద ఉత్తమాన్ని ఆశీర్వచనముగా పాడుతారు. ఎందుకని? లౌకికమైన ఐశ్వర్యములు సమృద్ధిగా కలుగునని వాచ్యముగా నేరుగా అలా ఉంటుంది. కానీ లోపల వెళ్ళి విశేషత చూస్తే ఆత్మ ఉజ్జీవన కారణములైన ఐశ్వర్యములు సమృద్ధిగా కలుగునని స్వాపదేశ అర్థము ఉంటుంది. మన ఆచార్యులే ఈ పాసురంలో వళ్ళల్ పెరుం పసుక్కల్ అని ఉన్నారు అని మన పూర్వులు అంటారు. అలాంటి ఆచార్యులు మనకి ఆశీర్వచనం ఇస్తే మనం కూడా ఉజ్జీవిస్తాము కదా. అలాంటి పాసురమే ఇది. అందుకే ఈ పాసురాన్ని ఆశీర్వచనముగా పెద్దలు పాడుతారు. శ్రీమతే రామానుజాయ నమః.